రూపాయలు పెట్టి కొన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు, మరి ఏం చెప్పాలి? అసలు డిమాండ్ చేయడానికి మాకు వేరే ఇల్లు వద్దండి, మా ఇల్లు మాకు కావాలి. మేము ₹1,00,00,000 పెట్టి మా డబ్బులతో మేము కొనుక్కున్నాం. ఎవరు మాకు ఫ్రీగా ఇచ్చిన ఇల్లు కాదు. మా ఇల్లు మాకు కావాలి అంతే. మేమేం డిమాండ్ చేయదలుచుకోలే, ఏం అవసరం లేదు. భారీ ఎత్తున కూడా వచ్చారు కదా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి మీరు అంతా కలిసి? మేము అపోజ్ చేస్తామండి, ఇది ఆగేదాకా అపోజ్ చేస్తాం అంతే. ఎందుకంటే మేము మా ఇల్లు ఇవ్వడానికి రెడీగా లేము. ఎందుకంటే మాకు ఎవరో ఊరికే ఇచ్చిన ఇల్లు కాదు. మేము అన్ని అప్రూవల్స్ తో ఉన్న ఇల్లు, ప్రాపర్ గా కొనుక్కున్న ఇల్లు. మేము ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న ఇల్లు కాదు, మాకేమి ఉచిత పథకాల ద్వారా వచ్చిన ఇల్లు కాదు. సో మేమెందుకు మా ఇల్లు వదులుకుంటాం? ప్రజాపాలన అన్నారు కదా, మరి ఏమంటారు? ఇది ఎక్కడ ప్రజాపాలన అండి? ఇది ప్రజాపాలన అంటారా? ప్రజల ఒపీనియన్ తీసుకొని చేసేది ప్రజాపాలన. డైరెక్ట్ గా ఒక నోటీస్ పంపించేసి, నోటీస్ పేపర్ లో రిలీజ్ చేసేసి, అసలు వాళ్ళ పోల్ ఏంటో కూడా తెలుసుకోకుండా, వాళ్ళ పల్స్ ఏంటో కూడా తెలుసుకోకుండా నోటీస్ లో సర్వే నెంబర్లు ఇచ్చేస్తే అది ఏ రకమైన ప్రజాపాలన? నియంతృత్వమే ఇది. ప్రజాపాలన కాదే కాదు, డిక్టేటర్షిప్. చెప్పడానికి కూడా ఏం లేదండి, ఎందుకంటే చెప్తే వినేటట్టే లేదు అసలు. ఎందుకంటే అది కంప్లీట్లీ డిక్టేటర్షిప్ లాగా ఉంది. మాకు అసలు వద్దనే వద్దు ఇది, అంతేనండి.